వెరీ గుడ్ మార్నింగ్. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి రోజులైతే వచ్చేసాయి అనుకోవచ్చు. సో అన్నట్టుగానే జూలై 1 నుంచి ఉదయం 6 గంటలకి పెన్షన్ల పంపిణీ జరుగుతుందని చెప్పి మనకి ఏపీ సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో జూలై 1 ఉదయం 6 గంటల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో నేను కూడా ఈ పెన్షన్ల పంపిణీలో భాగం అవుతామని చెప్పి కూడా మనకి సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. చెప్పినట్టే మనం ఉదయం సో తాడిపల్లి మండలం పెనుమకలోని ఎస్టీ కాలనీలో మనకి సో ఉదయం 6 గంటలకు వెళ్ళి ఆడ మనకు పెన్షన్లు అయితే లబ్ధిదారులకు అయితే పంచడం జరిగింది. సో అదేవిధంగా సో ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో అయితే లబ్ధిదారులకు అయితే అందడం జరుగుతుంది. సో గ్రామ వార్డు సిబ్బంది అదేవిధంగా సచివాలయ సిబ్బంది దీన్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే అంటే ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూసుకోవచ్చు. సో రాష్ట్రంలో మనకి 7,000 పెన్షన్లు అంటే సో గతంలో 2,000 పెన్షన్లు అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి పెంచుతూ 4,000కి అయితే పెంచడం జరిగింది. ఏప్రిల్ మేల నుంచి బకాయిలు కలుపుకొని మొత్తం 7,000 పెన్షన్లు అయితే 7,000 రూపాయల పెన్షన్లు అయితే లబ్ధిదారులకు అయితే సో అందడం జరిగింది. ఇది సాధారణ పెన్షన్ సంబంధించి అప్డేటు. అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన పెన్షన్స్ కూడా మనకి 6,000కి అయితే సో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పెంచడం జరిగింది. ఈ బకాయిలతో కలిపి వాళ్ళకు కూడా 9,000 ఆ విధంగా అయితే రావడం, కొంతమందికి అయితే 15,000 కూడా అందడం జరిగింది. అంటే దశల వారికి వికలాంగులు అంటే దాని పర్సంటేజ్ను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే పెన్షన్లు అయితే రావడం జరిగింది. నిజంగా ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెన్షన్ల పెంపు కూడా రావాలని చెప్పి చాలామంది లబ్ధిదారులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే చూద్దాం. అంటే మనకి జూలై 1 నుంచి ఈ పెన్షన్ల పంపకం మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుందని చెప్పి సో మనం ఊహించాం. అంటే పెంచుతూ వచ్చే పెన్షన్లు కూడా ఊహించాం మనం. బట్ అది కాస్త మనకి కాలేదు. చూద్దాం నెక్స్ట్ రాబోయే మంత్లలో ఆగస్టులోనైనా ఈ పెన్షన్ల పెంపకం ఏమైనా జరుగుతుందనే చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.